హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నా. హాయ్ ఫ్రెండ్స్, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర 22వ భాగం మొదలు పెడతాం. శ్రీ స్వామివారి మహాసమాధి చెందడానికి కొంతకాలం ముందు శ్రీ స్వామివారి దుప్పట్లు, గోచీగుడ్డలు అన్నీ లెక్కబెట్టి గురవయ్యకిచ్చి ఇవన్నీ జాగ్రత్తగా పెట్టయ్యా అన్నారు స్వామివారు. మహాసమాధి చెందడానికి 1 సంవత్సరం ముందు నుండి స్వామివారు చెప్పులయ్యా చెప్పులు అని పదే పదే అడిగేవారు. భక్తులు చెక్క పలకలు వగైరా ఇస్తే ఇవి కాదయ్యా, అసలైన చెప్పులు కావాలయ్యా అనేవారు స్వామి. ఒకరోజు రోషిరెడ్డి గారి కుమారుడు పాంకోళ్లు చేయించి శ్రీ స్వామివారికి సమర్పించాలని ఆశ్రమానికి తీసుకువస్తున్నాడు. అతను ఆశ్రమానికి వచ్చేసరికి శ్రీ స్వామివారు చెప్పులు చెప్పులు అని అరుస్తున్నారు. అతను తెచ్చిన పాదుకలు శ్రీ స్వామివారికి ఇస్తే స్వామివారు వాటిని గట్టిగా హత్తుకుని గుండెలకు గట్టిగా అదుముకుని చాలాసేపు ఇవ్వలేదు. ఆ పవిత్ర పాదుకలే శ్రీ స్వామివారి మహాసమాధి చెందిన తర్వాత ఆ పూరిపాకలో ప్రతిష్ఠించారు. ఈ పాదుకల్లో శ్రీ స్వామివారు తమ శక్తిని నిక్షిప్తం చేసి వారి ప్రతిరూపంగా మనకు పూజించుకునే అవకాశం కల్పించారు. 1982లో గురవయ్యకి శ్రీరామనవమి రోజున సీతారామ లక్ష్మణులు వచ్చి నీకు టైం అయిపోయింది, శరీరం వదిలి వచ్చేయి అని శ్రీ స్వామివారిని పిలుస్తున్నట్లు కనిపించింది. శ్రీరామనవమి రోజున స్వామివారికి ఎంతో తీవ్రంగా జబ్బు చేసింది. ఆనాడైన దేహత్యాగం చేస్తారని భక్తులు అనుకున్నారు. ఆ రోజు శ్రీ స్వామివారు శారీరకంగా చాలా బాధపడ్డారు, కానీ మరుసటి రోజుకి పూర్తిగా కోలుకున్నారు. శ్రీ స్వామివారి మహాసమాధి చెందడానికి 6 నెలల ముందు నుండి సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని చాలా రోజులు కేకలు వేస్తూ ఉన్నారు. మన జీవన విధానం ఎలా ఉండాలో ఆ మాటలు సూచిస్తున్నాయి. మహాసమాధికి 2 నెలల ముందు శ్రీ స్వామివారి ఆయాసంతో చాలా బలహీనంగా ఉన్నారు. ఒకనాడు నేను వెళ్ళిపోతున్నాను అని చీటీ రాయించారు స్వామివారు. స్పృహ లేకుండా కొన్ని గంటల సేపు ఉండిపోయారు. అందరూ శ్రీ స్వామివారు శరీరం చాలిస్తున్నారని అనుకున్నారు. కానీ స్వామివారు కొన్ని గంటల తర్వాత స్పృహలోకి వచ్చి తిరిగి లేచి కూర్చుని పైవాళ్ళు ఒప్పుకోలేదయ్యా, ఇంకా కొంతకాలం ఉండి రమ్మన్నారయ్యా అని చెప్పారు. మహాసమాధి చెందడానికి వారం ముందు నుండి స్వామివారి మొహంలో కల తగ్గడం మొదలుపెట్టింది. మహాసమాధి చెందడానికి 4 రోజుల ముందు ఒక దివ్యమైన రథం వచ్చి శ్రీ స్వామివారిని ఎక్కించుకుని వెళ్ళినట్లు గురవయ్య గారికి కల వచ్చింది. గురవయ్యకు శ్రీ స్వామివారి వెనక ఎప్పుడూ అదృశ్య రూపంలో గోచరించి 8 తలల నాగేంద్రుడు శ్రీ స్వామివారి మహాసమాధి చెందడానికి ముందు రోజు శ్రీ స్వామివారిని వదిలి వెళ్ళిపోయినట్లు కనిపించింది. మహాసమాధి చెందడానికి కొన్ని రోజుల ముందు నుండి శ్రీ స్వామివారు పొద్దుగోకుతుందయ్యా అని పదే పదే అనేవారు. ఆగస్టు 24, 1982లో స్వామి మధ్యాహ్నం పడుకుని ఉన్నారు. ఆ సమయంలో బుజ్జన్న గారు శ్రీ స్వామివారికి హారతి ఇస్తున్నారు. శ్రీ స్వామివారు ఉన్నపరంగా లేచి హారతి స్వీకరించి తమ కుడి చేత్తో హారతికి అభయహస్తం చూపించి పడుకున్నారు. శ్రీ స్వామివారి శరీరంతో ఉండగా వారికి భక్తులిచ్చిన చివరి హారతి ఇదే. ఆ తర్వాత రోజునే వారి కొద్ది సమయంలోనే మహాసమాధి చెందారు. అంతకు ముందు కొన్ని రోజుల ముందు నుండి గురవయ్య గారు చదువుతున్న మాధవదాస్ చరిత్ర ఆ రోజుతో పూర్తయింది. శ్రీ స్వామివారు ఆగస్టు 24, 1982న మహాసమాధి చెందారు. భక్తులు, సేవకులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. శ్రీ స్వామివారి దేహానికి 5వ రోజు అనగా 28 ఆగస్టు 1982న మహాసమాధి చేయబడుతుందని, ఆలోగా భక్తులందరూ అంతిమ దర్శనం చేసుకోవచ్చని ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక మొదలైన దినపత్రికల్లో ప్రకటనిచ్చారు. ప్రతినిత్యం జనాలు తండోపతండాలుగా శ్రీ స్వామివారి భౌతికాయాన్ని దర్శించసాగారు. నిరంతరం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని భక్తులందరూ భజన చేయసాగారు. శ్రీ స్వామివారు
యోగనిష్టలో ఉన్నారని మరలా తిరిగి మేలుకుంటారనే ఆశతో భక్తులు సేవకులు ఎదురు చూడసాగారు. శ్రీ స్వామివారి మహాసమాధి చెందిన నాటి రాత్రి శ్రీ రామయ్య నాగలవెల్తూరులో తన పాకలో శ్రీ స్వామివారి పటానికి పూజ చేస్తున్నాడు. శ్రీ స్వామివారు పెద్ద వెలుగులో గాల్లో ఎగురుకుంటూ వచ్చి తన పాక చుట్టూ తిరుగుతున్నట్లు శ్రీ రామయ్యకు దర్శనమయ్యింది. మరుసటి రోజే శ్రీ స్వామివారి మహాసమాధి చెందినట్టు అతనికి కబురు వచ్చింది. ఇలా 3 రోజులు గడిచాయి. శ్రీ స్వామివారికి సన్నిహితంగా సేవ చేసిన గురవయ్యకు దివ్యమైన ఆవేశం కలిగి శ్రీ స్వామివారి దేహాన్ని ఈ రోజే సమాధి చేయమంటున్నారు అని ఆ దేహాన్ని ఒక్కడే తన చేతుల మీద ఎత్తుకుని ఆవేశంగా నూతనంగా నిర్మించిన మందిరంలోకి పరుగుదీశాడు. కృష్ణారెడ్డి గారు శ్రీ స్వామివారి దేహానికి స్నానం చేయిస్తూ ఉంటే చెయ్యి తగిలిన చోటంతా శ్రీ స్వామివారి తోలు ఊడిపోతున్నది. చొక్కా బనీను తీసి కృష్ణారెడ్డి గారు సమాధి గుంటలో దిగి శ్రీ స్వామివారి శరీరాన్ని అందుకున్నాడు. అతను శ్రీ స్వామివారి దేహాన్ని సమాధిలో దించి బయటికి వచ్చేసరికి అతని రొమ్ము మీద అప్పుడే కారిన రక్తం అంటి ఉండడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీ స్వామివారిని సమాధి చేయటానికి సమాధి మందిరంలో 4 అడుగులు పొడుగు, 4 అడుగులు వెడల్పు, 6 అడుగుల లోతు కలిగిన గుంటను తవ్వి గుంట పక్కలకు సిమెంట్తో నాపరాళ్లు అతికించి తొట్టివలే చేసి అందులో శ్రీ స్వామివారి పాన్పు అమర్చి వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి పట్టు వస్త్రం కప్పారు. తొట్టిలోని ఖాళీని మంచి గంధపు పొడి, కర్పూరం, విప్పపూలతో శ్రీ స్వామివారి కంఠం వరకు నింపారు. ఆ పైన కొద్దిగా మట్టి పోసి దానిపైన అత్తరు, పన్నీరు మొదలగు సుగంధ ద్రవ్యములు పొయ్యసాగారు. ఆ సమయంలో శ్రీ స్వామివారి ముఖం దివ్యకాంతులతో వెలిగిపోసాగింది. ఆ సమయంలో భక్తులు ఎంతో బాధతో ఆ గుంట పైన నాపరాయి ఉంచి సమాధిని మూసేశారు. ఆ నాపరాళ్లపైన భక్తులు శ్రీ స్వామివారు వాడుకున్న దుప్పటి పరిచి శ్రీ స్వామివారి మట్టి ముంత ఉంచి ఇటుకలతో భూమిపైన అరుగు నిర్మించి పాలరాయితో తాపడం వేశారు. అన్నదాన భజన కార్యక్రమాలు 40వ రోజు మండలారాధన వరకు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. మండలారాధనకు సుమారు 10,000 మంది భక్తులు హాజరై శ్రీ స్వామివారికి తమ నివాళులు అర్పించారు. ఆనాడు అనేక గ్రామాల నుండి హరిదాసులు, భగవద్గీత ప్రచారకులు, భజన బృందాల వారు ఎవరికి వారు తమ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఆ వచ్చిన భక్తులందరికీ శ్రీ స్వామివారి కృప వలన షడ్సోపేతమైన అన్న సంతర్పణ ఎలా జరిగిందో శ్రీ స్వామివారికే తెలియాలి. ఆ రోజు నుండి ప్రతినిత్యం ఉదయం 4 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, సాయంకాలం 6:30 గంటలకు పూజ మరియు నైవేద్యం, అలాగే రాత్రి 9 గంటలకు భజన పవళింపు హారతి ప్రతిరోజు ఆచారంగా జరుగుతూనే ఉన్నాయి. శ్రీ స్వామివారు వెలిగించిన అగ్నిహోత్రం నిరంతరం విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది. స్వామివారి మహాసమాధి చెందిన తర్వాత జరిగిన కొన్ని లీలలు చూద్దాం. నెల్లూరు వాస్తవురాలు వనమ్మ అనుభవం ఇలా ఉంది. వనమ్మ గారి 5వ బిడ్డ 3 నెలల వయసులో ఆ పాపకి చెవినొప్పి మొదలైంది. ఎన్ని వైద్యాలు చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ కొన్ని రోజుల తర్వాత ఆ పాప ఎడమకాలు పిక్క మీద ఒక గెడ్డ వచ్చింది. ఆ గెడ్డ పగిలి చీము కారటం మొదలైంది. ఆ చీము కారే రంధ్రంలో నుండి 6 సార్లు 2 అంగుళముల ఎముక ముక్కలు బయటికి వచ్చాయి. వైద్యులకి సమస్య అర్థమవక ఎక్స్రేలు తీసి ఆ పాప ఆరోగ్యం విషమంగా ఉంది, వెంటనే కాలు తీసేయకపోతే పాప బ్రతకదు అని ఆ శస్త్రచికిత్స చేయించాలనుకుంటే మద్రాసు తీసుకువెళ్లాలని చెప్పారు. తన కూతురు అవిటిదవటం ఇష్టం లేని వనమ్మకు ఏమి చేయాలో అర్థమవటం లేదు. ఏప్రిల్ 19, 1986లో ఒక స్నేహితురాలి సలహాను అనుసరించి వనమ్మ తన తండ్రితో పాటు పాపను తీసుకుని శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించారు. అక్కడ వనమ్మ తన సమస్య స్వామికి చెప్పుకుని తన కూతురు కోలుకుంటే మీ కీర్తి 3 వారాలు మైక్లో ప్రచారం చేయిస్తానని మొక్కుకుంది వనమ్మ. ఆమె తండ్రి గారు స్వామికి పొంగల్ సమర్పిస్తానని మొక్కుకున్నారు. అక్కడి స్వామి అఖండ దీపంలోని నూనె తెచ్చుకుని ఆ నూనెలో విభూతి కలిపి పాప కాలుకు రాయసాగారు. ఆ చీము కారే రంధ్రాలు
వారంలో మానిపోయాయి. కానీ ఒక 2 అంగుళాల ఎముక ముక్క విరిగి బయటికి వచ్చి ఉంది. 2వ వారం స్వామి సమాధి మందిరాన్ని దర్శించినప్పుడు రద్దీ ఎక్కువ ఉండడం వలన వారికి నూనె దొరకలేదు. అందువలన ముందుగా తెచ్చుకున్న నూనె ఆ పుండు మీద రాయసాగారు. ఒకరోజు వనమ్మకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె పాప కాలు ఊడి కింద పడిపోయింది. అవాకై ఆమె చూస్తూ ఉంటే ఒక ముసలాయన వచ్చి, కాలు విడిపోయిందని బాధపడుతున్నావా? ఏం పర్లేదు, సూది దారం తీసుకునిరా, కుట్టేస్తాను అని చెప్పి ఆ సూది దారంతో కాలు కుట్టేశారు. అక్కడితో ఆ కల అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ గాయంలోని ఎముక ముక్క దానంతట అదే బయటకు వచ్చేసింది. ఏ మందు వాడకుండానే ఆ పుండు పూర్తిగా మానిపోయింది. విరిగిన ఎముకలు వాటంతట అవే పెరిగి పూర్తిగా అతుక్కుపోవడం, ఆ పాప పూర్తిగా కోలుకుని శుభ్రంగా నడవసాగింది. వనమ్మ ఆమె మొక్కు తీర్చుకుంది. నెల్లూరు జిల్లా కొవ్వూరులో టీచర్గా పనిచేస్తున్న కోటేశ్వరమ్మ తమ అనుభవం ఇలా చెప్పారు. 1986 ప్రాంతంలో మా అమ్మగారికి రక్త విరోచనాలై పూర్తిగా సూక్షించారు. ఆమె నెల్లూరు అమెరికన్ హాస్పిటల్లో చేర్చాము. వైద్యులు పరీక్ష చేసి ఆమె పొట్టలో పెద్ద క్యాన్సర్ గడ్డ ఉందని, అది ఏ క్షణమైనా పగిలి ఆమె మా హాస్పిటల్లో చనిపోవడం ఎందుకు, ఇంటికి తీసుకువెళ్ళి ఆమె కోరిక తీర్చండి, సంతోషంగా శరీరం వదిలేస్తారు అని చెప్పారు. అయినా ఆశ వదలలేక మెడ్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ తీసుకువెళ్దామని సిద్ధమయ్యాము. ఆ సమయంలో మా ఇంటి యజమానురాలు పరిస్థితి తెలుసుకుని, పైసా ఖర్చు లేకుండా నయం చేసే డాక్టర్ని వదిలి మెడ్రాస్ ఎందుకు వెళ్తున్నారు? స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించండి, ఆయనే అన్నీ చూసుకుంటారు అని చెప్పారు. అప్పుడు నేను మనసులో, స్వామి, ఈ ఆపద సమయంలో మెడ్రాస్ పోకుండా మీ దగ్గరకు వస్తే వైద్యానికి డబ్బులు ఖర్చు అవుతుందని, నేను వైద్యం చేయించలేదని నా తండ్రితో సహా అందరూ నన్ను నిందిస్తారు. నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తాను, అక్కడ క్యాన్సర్ లేదని వారు చెప్పి నా అమ్మ కోలుకుంటే మీ పటం పెట్టుకుని పూజించుకుంటాను అని పట్టరాని దుఃఖంతో ప్రార్థించాను. మేము రైల్లో సగం దూరం వెళ్ళగానే అంతవరకు ఏమీ తినని మా అమ్మగారు తానే స్వయంగా తనకు అన్నం పెట్టమని బలవంతం చేయసాగారు. పెరుగన్నం పెడితే బాగా భోజనం చేశారు. అది మొదలు పండ్లు, బిస్కెట్లు అన్నీ తినేశారు. చిత్రంగా ఆమెకు తిరిగి రక్త విరోచనాలు అవ్వలేదు. మద్రాసులో ట్రైన్ దిగిన వెంటనే మా అమ్మగారు, నా ఆరోగ్యం బాగుంది, హాస్పిటల్కి ఎందుకు, ఇంటికి వెళ్ళిపోదాం అని తొందర చేయసాగారు. ఆమెకు నచ్చజెప్పి క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి 1600 రూపాయలు ఖర్చు పెట్టి పరీక్షలన్నీ చేయించాను. ఆ పరీక్షలను చూసిన అక్కడి వైద్యులు ఆమెకు ఎటువంటి సమస్యలు లేవు, పూర్తిగా ఆరోగ్యవంతురాలుగా ఉన్నారు అని చెప్పారు. ఆ మాటలతో నా గుండె నిండా స్వామి నిండిపోయారు. ఆ రోజు నుండి స్వామివారికి పూజలు చేసుకుంటున్నాను అని ఆమె అనుభవం ఇలా చెప్పారు. ఇక్కడితో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్ర 22వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.